మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఆదివారం నాడు వంగర మండలం మడ్డు వలస జలాశయం కుడికాలం నుంచి ముందుగా 100 క్యూసెట్ల నీటిని 24,877 ఎకరాల ఖరీఫ్ ఆయకట్టుకు విడుదల చేశారు. నీటి విడుదలకు ముందుగా డ్యాం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో కోండ్రు మాట్లాడుతూ రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు. ఎన్నో సాగు తాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించిన ఘనత తెలుగుదేశం పార్టీదన్నారు. ఆర్థిక అవరోధాలు ఉన్నప్పటికీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి ముఖ్యమంత్రి పెట్టారన్నారు. జగన్ రెడ్డి పాలనలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తిగా గాలి కొదిలేశారు. ప్రభుత్వం విధానాల్లో పంటలు లేక పనులు లేక ఉత్తరాంధ్ర నుంచి లక్షలాది మంది రైతులు పొట్టకూటి కోసం వలసలు పోయారు. భూములు సారవంతంగా ఉన్న సాగునీరు అందించలేకపోయారని అన్నారు. గట్టిగా ఈరోజు మొట్టమొదటిగా 100 క్యూసెక్స్ ఇస్తున్నాం. రేపు 200 క్యూసెక్స్, 3 300 క్యూసెక్స్, 4 నుంచి 800 క్యూసెక్స్ వరకు కూడా ఇవ్వచ్చు. కాలువలన్నీ కూడా ఇప్పటికే రిపేర్ చేయడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు ప్రతి ఎకరానికి నీరు ఇవ్వాలి, అవసరమైతే ఎమ్మెల్యేలు వెళ్ళండి అని కూడా చెప్పడం జరిగింది. ఇంజనీర్ని పట్టుకొని ఇప్పటికే పూర్తి చేసాం. పూర్తిగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకున్నాము. ఇప్పటికే నార్మల్ అన్నీ కూడా మరి ప్రిపేర్ అయ్యి ఉన్నాయి. సో ఈ వాటర్ ద్వారా 25,000 ఎకరాలు కన్ఫర్మ్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫేజ్ 2లో కూడా ఇంకో 12,500 ఎకరాలు అవి వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. అది పూర్తయితే అవి కూడా దానికి సంబంధించిన ఒక 4 మండలాల్లో వాటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు దగ్గర 2.3 టీఎంసీఎఫ్ వాటర్ ఉంది. 3.5 వరకు కూడా ఇది క్యాబుల్ ఉంది. అలాగే అన్ని విధాలు ఈ ప్రాజెక్ట్ చాలా మంచి ప్రాజెక్ట్ మిగతా ప్రాజెక్ట్ కన్నా. అదేవిధంగా దీంట్లో 65 మీటర్స్ టోటల్ వాటర్ పెట్టేటప్పుడు కొన్ని గ్రామాలు మునగడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఏవైతే కరకట్టలు ఉన్నాయో, గ్రోయిన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఇప్పటికే అవి శాంక్షన్ చేస్తే పూర్తిగా ఈ ప్రాజెక్టులో 65 లెవెల్ ఇస్తే 2 పంటలు కూడా నీరు వస్తుందని రైతులు కూడా అడుగుతున్నారు. దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి శాంక్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రైతు అంటేనే ఆయన మరి అంటే రైతు పక్షపాతి. ఎందుకంటే ఈరోజు విత్తనాలు కానీ ఎరువులు కానీ సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. చాలా పర్టికులర్గా ఉన్నారు. ఇప్పటికే గత 5 సంవత్సరాలు రైతులు ఇబ్బంది పడ్డారు, ప్రజలు ఇబ్బంది పడ్డారు. అవన్నీ కూడా ఇబ్బందులు అధిగమించి రైతులకు మంచి చేయాలా, ప్రాజెక్టులు బాగుండాలి, ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా ఇమీడియట్గా నోటీస్ ఇమ్మన్నారు. ఇమీడియట్గా అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా జరుగుతున్నాయి. రైతులు కళ్ళల్లో కూడా ఆనందం చూశాను. చాలా చక్కగా జరుగుతుందని సమాజంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆపదాముపహత్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో మామ్యః మంత్రి గారు మీరు తిరగండి. శరణ్యేత్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఓం శ్రీ ప్రగతే సహ కొడతాను కదా ఫోటోలో.